హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు వీడియోలో డైరీ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, దాని గురించి డైరీని ఎలా సక్సెస్ఫుల్ డైరీ నడిపించాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, డైరీ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, దానిలో ఎన్ని రకాలుగా మేనేజ్మెంట్ పద్ధతులు ఉంటాయి అనేది తెలుసుకుందాం. దీని తర్వాత మీకు వివరిస్తా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఒక సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్ కావాలంటే ఏం చేయాలి, ఒక డైరీని సక్సెస్ఫుల్గా నడిపించాలంటే ఏం చేయాలి, లాభాల బాటలో డైరీ ఉండాలంటే, నష్టాలు ఉండకూడదంటే మనం ఏం చేయాలన్నది ఒక మేనేజ్మెంట్ పద్ధతిలో చెప్తా. నేను డైరీ మేనేజ్మెంట్ పద్ధతులలో ఫస్ట్ డైరీ మేనేజ్మెంట్ పద్ధతులు ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డైరీ మేనేజ్మెంట్లో ఫస్ట్ది దానా మేనేజ్మెంట్, దాని తర్వాత లేబర్ మేనేజ్మెంట్. దానా మేనేజ్మెంట్ అంటే ఫీడ్ మేనేజ్మెంట్ అని కూడా అనొచ్చు. దాని గురించి నేను వివరిస్తా, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా వివరిస్తా. ఫస్ట్ అయితే మేనేజ్మెంట్ పద్ధతులు ఎన్ని ఉన్నాయో చెప్దాం. ఫస్ట్ దానా మేనేజ్మెంట్ ఆర్ ఫీడ్ మేనేజ్మెంట్ లేదా ఫీడ్ మేనేజ్మెంట్ అంటే దానా మన పశువులకు ఎలా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎట్లా కొనాలి అన్నది మీకు వివరించి చెప్తా. దాని తర్వాత డ్రై ఫాడర్ మేనేజ్మెంట్ అంటే ఎండిగడ్డి మేనేజ్మెంట్ అంటే ఎండిగడ్డి ఎప్పుడు కొనాలి, ఎంత స్టాక్ పెట్టాలి, ఎట్లుండాలి. అదేవిధంగా డ్రై ఫాడర్ తర్వాత గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ అంటే పశుగ్రాసాలలో పచ్చిగడ్డి అన్నది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మేనేజ్మెంట్ పద్ధతులు ఏమేమి ఉంటాయి, పచ్చిగడ్డిని ఎలా పెంచుకోవాలి, ఏ రకాలు పెంచుకోవాలి అన్నది కూడా నేను ఇంకో వీడియోలో తీస్తా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ అంటే ఎండాకాలంలో వాటర్ చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఆ వాటర్ మేనేజ్మెంట్ పద్ధతి అన్నది మనం పాటించి పశుగ్రాసాలను మంచిగా పెంచుకోవాలి. కాబట్టి వాటర్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఏ పంటకైనా వాటర్ అన్నది ఇంపార్టెంట్. సో డైరీలో కూడా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. వాటర్ని మనం ఎట్లా చేయాలి అంటే స్ప్రింక్లర్లు ఉపయోగించాలి, ఫాగర్స్ ఏం ఉపయోగించాలి, ఎట్లా అన్నది అది దాని గురించి చెప్తాం. దాని తర్వాత డైరీలో రికార్డ్స్ మేనేజ్మెంట్ ఒక పద్ధతి ఉంటుంది. రికార్డ్ మేనేజ్మెంట్ అన్నది కూడా మనం పెట్టుకోవాలి. ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎట్లా రికార్డ్ అంటే హీట్ రికార్డ్ ఒకటి ఉంటుంది, మెడికల్ రికార్డ్ ఒకటి ఉంటుంది. ఇలా కొన్ని రికార్డ్స్ మనం మెయింటైన్ చేసుకోవాల్సిన పద్ధతి ఉంటుంది. దానా మేనేజ్మెంట్, డ్రై ఫాడర్ మేనేజ్మెంట్, గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్, తర్వాత రికార్డ్ మేనేజ్మెంట్. తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఇంపార్టెంట్ది లేబర్ మేనేజ్మెంట్ కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. లేబర్ పని చేయాలంటే దాని ఒక మేనేజ్మెంట్ పద్ధతులు బాగుంటేనే వారు పని చేస్తారు. ఎన్నో డైరీ ఫామ్లు లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే చాలామంది ఇవన్నీ చేసినా కూడా లేబర్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి లేబర్ మేనేజ్మెంట్ వారితో ఎలా మెదలాలి, ఎలా ఉండాలి, అసలు ఎవరు పనిచేస్తారు, బీహార్ వాళ్ళు ఎలా పనిచేస్తారు, మన లోకల్ లేబర్ ఎలా ఉంటారు, సమస్యలు, వాటి మీద వచ్చే సమస్యల గురించి కూడా నేను ఒక వీడియోలో మీకు ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేసి మీకు అందిస్తాను. ఫస్ట్ అయితే ఈ మేనేజ్మెంట్ పద్ధతులలో ఇవి డైరీలో ఉండే మేనేజ్మెంట్ పద్ధతులు ఇవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దానా మేనేజ్మెంటు, ఫీడ్ మేనేజ్మెంటు, డైరీ రికార్డ్స్ మేనేజ్మెంట్ ఒకటి, డ్రై ఫాడర్ అండ్ గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ ఒకటి, దాని తర్వాత లేబర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి. ఈ 5 మేనేజ్మెంట్ పద్ధతులలో మొత్తం డైరీ హిస్టరీ అంతా ఉంటుంది. ఈ 5 మేనేజ్మెంట్ పద్ధతులను మనం పగడబందీగా పాటిస్తే డైరీలో ఎనీ డైరీ ఫార్మర్ ఎవరైనా కానీ ఈ లాభసాటిగా డైరీని నడిపించుకోవచ్చు, నష్టాలు రాకుండా ఉండొచ్చు. దానికి మనం చేయాల్సిన చర్యలు ఏంటంటే యానిమల్స్ ఒకటి, సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పాలిచ్చేటి కాకుండా మామూలు 20 లీటర్ల పాలిచ్చేటి, 18 లీటర్ల పాలిచ్చేటి కొత్త వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే హై మిల్క్ బిల్డర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ కూడా అట్లనే ఉంటాయి. అలా ఉంటాయి. కాబట్టి కొన్ని కొత్త వారు తక్కువ మిల్క్ అంటే 16 లీటర్ల నుంచి 20 లీటర్లు ఇచ్చే పాల దిగుబడి ఉన్న ఆవులను మాత్రమే తీసుకోవాలి. బర్రెలనైనా కూడా 10 లీటర్లు దాటకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదండి డైరీ మేనేజ్మెంట్ పద్ధతులలో ఈరోజు మీకు మేనేజ్మెంట్ పద్ధతులు అన్నది ఎట్లా ఉంటుందో చెప్పిన. ఈ 4-5 మేనేజ్మెంట్ పద్ధతులను మనం పాటించేది ఉంటే ఎవరు కూడా డైరీలో ఫెయిల్ కాకుండా ఉంటారు. ఇవన్నిటితో పాటు మనకు ప్రకృతి కూడా సహకరించాలి, వర్షాలు ఉండాలి, అదేవిధంగా పాల రేటు ఉండాలి. పాల రేట్ ఏంటంటే అమాంతం ఒకటేసారి 10 రూపాయలు తగ్గిపోయింది. కాబట్టి రైతులు, డైరీ ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో దానికి అధిగమించడానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. దాదాపు మెడిసిన్లలోనే సబ్సిడీ రావాలి. వెటర్నరీ డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఎక్కువ కేటాయించేది ఉంటే ప్రభుత్వం మనకు మెడిసిన్స్ ఫ్రీగా వస్తాయి.
అదేవిధంగా ఇత్తనాలు అంటే గడ్డి గింజలకు వాటికి వీటికి సబ్సిడీ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా పశువులను కొనుక్కోవడానికి కూడా సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది. అదే పరంగా ఇంకా చాఫ్ కట్టర్స్ అవన్నీ చిన్న చిన్న రైతులకు చాఫ్ కట్టర్స్ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఫండ్ అలొకేట్ చేస్తే ఇవన్నీ రైతులకు ఉపయోగపడేటి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది కూడా ఈ డైరీ ద్వారా ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ యువత డైరీ ఫార్మ్స్ పెట్టడానికి మొగ్గు చూపెడుతున్నారు. కాబట్టి వారందరినీ కూడా ఇండైరెక్ట్గా మనం ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది గవర్నమెంట్ ఇంకో కొన్ని ఉన్నాయి ఏంటంటే ఈ దానా మీద, అంటే ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్కి ఇచ్చినట్టు దానాలు కూడా ఏదంటే మక్క పిండి, మొక్కజొన్నలు ఇవన్నీ కూడా సబ్సిడీలో వస్తే బాగుంటుంది. అదేవిధంగా కరెంటు బిల్లులు కూడా డైరీ ఫార్మర్స్కి ఒక రైతుగా పరిగణించి ఆ కరెంటు బిల్లులు కూడా ఉండకుంటుంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. సరే, ఇది ఫ్రెండ్స్ డైరీ ఫార్మ్ సక్సెస్ఫుల్గా నడపడానికి మనం ఈ మేనేజ్మెంట్ స్టెప్స్ జాగ్రత్తగా పాటించేది ఉంటే ఎవరైనా కూడా డైరీలో సక్సెస్ కావచ్చు అని నమస్తే.